శ్రీరామనవమి సందర్భంగా బియ్యపు గింజపై శ్రీరామ నామాన్ని లిఖించి శ్రీరాముల వారి కళ్యాణోత్సవంలో స్వామివారి పాదాల చెంత ఉంచడం, స్వామివారి కళ్యాణం జరిగే అక్షంతల్లో ఆ బియ్యాన్ని సమర్పించడం ప్రతి సంవత్సరం ఆనవాయితీ. గత 15 సంవత్సరాలుగా బియ్యపు గింజపై శ్రీరామ నామాన్ని రాస్తూ రామభక్తిని చాటుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఐజా పట్టణానికి చెందిన చక్రవర్తి ఆచార్యులు రేపు జరగబోయే శ్రీరామనవమి శ్రీరాముల వారి కళ్యాణోత్సవానికి 35,000 బియ్యం గింజలపై శ్రీరామ నామాన్ని లిఖిస్తూ కళ్యాణం జరిగే అక్షంతలలో ఆ బియ్యాన్ని సమర్పించడం జరుగుతుందని చక్రవర్తి ఆచార్యులు తెలిపారు. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష, శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష, శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష, శ్రీరామ జయ రామ జయ జయ రామ. మేము జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం మజ్రా గ్రామంలో ఉన్నటువంటి తుపత్రాల గ్రామంలో ఉన్నటువంటి పూజారి చక్రవర్తి ఆచార్య నా పేరు. జోగులాంబ గద్వాల జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘ అధ్యక్షులుగా కూడా పనిచేస్తూ ఉన్నాం. సీతారాముల వారి కృపా కటాక్షాల వల్ల నిరంతరం స్వామివారి సేవలో పాలు పంచుకుంటూ గత 15 సంవత్సరాల నుంచి కూడా శ్రీరామ నామాన్ని బియ్యంపై అక్షరాలతో లిఖించి శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అనే విధంగా శ్రీరాముల వారి యొక్క నామాన్ని నిరంతరం ఎవరైతే జపం చేస్తారో, ఎవరైతే ఆయన నామాన్ని తలుచుకుంటారో అందరికీ కూడా రక్ష అని చెప్పి కూడా సర్వశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి మనందరూ కూడా సీతారాముల వారి కృపా కటాక్షాల చేత, ఆ యొక్క జగద్గురు సద్గురువుల చేత అందరి మెప్పును పొందుతూ మరి చినజీయర్ స్వామి మంగళాశాసనాలతో ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించుకుంటూ తుపత్రాల గ్రామంలో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని గత 15 సంవత్సరాలుగా రామనామం లెక్కిస్తూ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత మన్ననలు పొందుతూ మరి జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలందరికీ కూడా, మన రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సుభిక్షంగా పాడి పంటలు పండాలని, సీతారాముల వారి యొక్క కృపా కటాక్షాల చేత రైతులు ప్రజలు మరి రాజక్షేమం కూడా ఉండాలనే సదుద్దేశంతో మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ప్రభుత్వ పథకాల్లో అందరికీ కూడా అందే విధంగా మరి సీతారాముల వారు కృప కటాక్షాలు కలిగించి మన యొక్క పాడి పంటలు పుష్కలంగా సకాలంలో వర్షాలు వచ్చే విధంగా సీతారాముల వారి యొక్క దయ మనపై ఉండి అందరి రైతులందరూ కూడా ఆనంద డోలాయమానంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుని అంగరంగ వైభవంగా సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి మనందరూ కూడా కంకణబద్ధులు కావాలని జోగులాంబ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క రామనామాన్ని ప్రతి నిత్యము ఆ యొక్క రంగనాథ స్వామి యొక్క కృపా కటాక్షాల చేత, సీతారామ కృప చేత ఈ యొక్క తుపత్రాల గ్రామంలో ప్రతిరోజు కూడా అనునిత్యం సీతారాముల వారి నామాన్ని లిఖిస్తూ మా యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి రామనామాన్ని కూడా ప్రతిరోజు కూడా రాసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సహకరించినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా మరి పుర ప్రజలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో సనాతన ధర్మంలో భాగంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో సీతారాముల వారి యొక్క కార్యక్రమాన్ని కన్నుల విందుగా అలరారుతున్నటువంటి ఆ రామనామాన్ని జపించుకుంటూ అందరూ కూడా ప్రతి గ్రామంలో రామనామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీ రామనామ వరానని అన్నట్లు ఆ యొక్క రాముల వారి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుందాం. మనందరికి కూడా సీతారాముల వారి యొక్క కృపా కటాక్షాలు కలగాలని కోరుకుందాం.